జై భీమ్ మిత్రులారా, ఈరోజు ప్రత్యేకంగా రాజకీయాల గురించి, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత హాట్గా ఉందో, ఎంత ప్రమాదకరంగా ఉందో ఆ విషయమే మాట్లాడతాను. కేవలం రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంతకుముందే లైవ్లో కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. లుకౌట్ నోటీస్ గురించి ఫస్ట్ రియాక్షన్ మాట్లాడుతున్నాడు. నేను విన్నాను. మరి ఆయనకి ఒంట్లో బాగోపోవటం, సర్జరీ చేయించుకోవటం, మళ్ళా కోలుకొని తిరిగి రావడం, హైదరాబాదులో ఒక ఫంక్షన్ హాల్లో ఉండగా మరి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటు తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అనేది కాదు, కానీ ప్రజలు కలవరపడుతున్నారు. లుకౌట్ నోటీసు ఎవరికి ఇస్తారు? నేరస్తులకి ఇస్తారు. ఈ దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఉండటానికి నేరస్తులకి ఇస్తారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. మనిషి బ్రతికే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అవమానపరిచినా, కించపరిచినా దేశానికి కానీ, దేశ ప్రజలకు కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ, ప్రజల హక్కులకు కానీ భంగం కలుగుతున్నప్పుడు ప్రజాప్రతినిధులు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతూ ఉంటారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఈ ఇరుపక్షాలు వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒకళ్ళు సద్విమర్శ చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క విమర్శలు అనేవి ప్రజలకి మేలైనవిగా, ఉపయోగకరమైనవిగా ఉంటాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి కట్టిన భవనాలు కూల్చాడు, ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు, ఫ్యాక్షన్ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ లో ఉన్నటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద కొన్ని వందలు కేసులు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు అని చెప్పి ఒకవైపు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా బాధితులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితులే. ఏ రకంగా మనం చట్ట ప్రకారంగా, రాజ్యాంగబద్ధంగా సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా మనం వెళ్ళాలి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మీద కక్షాదింపు చర్యలు పాల్పడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో రాగానే తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తల మీద, ప్రజల మీద, నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. అది అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఇప్పుడు ఈరోజు నేను తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, నేను ఎవరికి కూడా వ్యక్తి పూజలు లేదా భజన చేసే రకం కాదు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నేనే కాదు, మీరు చూడండి, రాజకీయ విశ్లేషకులు, చాలామంది మేధావులు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాలు, ప్రజలకి సంక్షేమ పథకాలు అన్నీ కూడా సక్రంగా అందినాయని ప్రజలు చెబుతున్నారు. దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి జాతీయ పార్టీలతో ఓటు శాతం 4వ జాతీయ పార్టీగా ఓటు శాతం అంటే 40% ఓట్లు పడినటువంటి ఒక పార్టీగా, అంటే జాతీయ స్థాయిలో, అంటే జనాలు ఓడిపోయినా సరే ఇంత ఓటు శాతం తెలుగుదేశం పార్టీకి లేదు. అటువంటిది ఇటు ప్రజల్లో, నాయకుల్లో, దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎవరి పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలు చెప్పగలరు, నాయకులు కూడా చెప్పగలరు. లుకౌట్ నోటీసు ఇచ్చి ఆయన ట్రీట్మెంట్కి, మళ్ళా ఆయనకు మెరుగైనటువంటి వైద్యం కోసం బాంబే కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళని ఆపటం, మరి ఒకవైపు వంశీ గారిని మరి ఆయన చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. కంకిపాడు స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఊపిరాడక
వాంతులు అయిపోతే చాలా బాధ. 50 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు ఆ నెల రోజుల్లో 65 సంవత్సరాలు వృద్ధుల్లాగా బయటికి రావటం అనేది ఎంత బాధాకరమైన విషయం. ఒక అక్క చెల్లెములు ఆడపడుచులు కన్నీరు చూడటం అనేది, అది ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ స్థాపించింది ఆంధ్రుల ఆత్మగౌరవంతో, ఆంధ్రుల రోషంతో, ఆంధ్రుల ఆత్మాభిమానంతో స్థాపించబడినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి నినాదం నా అక్కలకు, నా చెల్లెళ్ళకు, నా ఆడపడుచులకు అని చెప్పి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆయన కుటుంబం కింద భావించాడు. అంత అద్భుతమైనటువంటి ఒక ఆశయాలతో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ సింహాసనం మీద తలెత్తుకునేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు అక్కడికి వెళ్ళి తల దించుకునేలాగా మీరు నితీష్ కుమార్ గారు నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వటం, ఆ యొక్క కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వటం, ఆ నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని హింసించడం, ఆ పవన్ కళ్యాణ్ గారిని హింసించడం, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని హింసించడం, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరిని హింసించడం. మీరు మనందరం ఒక కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్నారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్యలో ఇప్పటి నుంచి కాదు, దగ్గర 67-68 సంవత్సరాలుగా ఈ వివక్ష కొనసాగుతూ ఉంది. దక్షిణ భారతదేశం మనందరూ ఒక యూనిటీగా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు కొన్న ఆ యొక్క అధికారాలని నిర్వీర్యం కాకుండా మనందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉద్యమ పార్టీలు అందరూ కూడా ఒక వేదిక మీద ఉండాల్సినటువంటి మనం, ఇటు ప్రాంతీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు అందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి వాళ్ళు, అన్న లాంటి వాళ్ళు, ఒక ఎంత అద్భుతంగా పరిపాలించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ 6 పథకాలు మీరు అమలుపరచలేరు. అమలుపరచలేని ప్రజలేమో తిరుగుబాటు చేస్తున్నారా? ఎవరైనా ధర్నాలు చేస్తున్నారా? రాస్తారోకులు చేస్తున్నారా? ఏమైనా ఆందోళనకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? 50 సంవత్సరాలు నిన్నోళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నో వాగ్దానాలు మీరు ఇవ్వలేరు. ఆ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 300 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉండే. మరి దగ్గర 1000 జీతాలు కానివ్వండి, అన్నింటికి కానీ 1000 కోట్లు కావాలి. మరి సమర్థవంతం కేంద్రం నుంచి కానీ ఏదైనా కానీ సమర్థవంతం పరిపాలన చేసుకుంటూ 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నేను అప్పు చేసి ఈ సంక్షేమ పథకాలుని అందించి ప్రజలకి చక్కని సేవలు అందించానని చెప్పి ఆయన చెప్పడం, ఈ 4 కోట్ల మంది జనాల్లో మెజార్టీ ప్రజలు సోషల్ మీడియాలో మాధ్యమాల్లో చూసుకుంటే చెప్పడం, ప్రజా ఆదరణ ఎంతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 111 సీట్లు వస్తే 11 సీట్లు అడ్డుపెట్టి 100 సీట్లు దొంగతనం చేశారన్న సంగతి దేశమంతా తెలుసు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు. ఆ ఈవీఎంలో లెక్క చెప్పడం, మీరు అడిగితే వెళ్ళి నరేంద్ర మోడీని అడగండి. ఈ వల్లభనేని వంశీ గారిని, ఆ విడుదల రజనీ గారిని, లేకపోతే ఈయన కొడాలి నాని గారిని, లేకపోతే పేరు నాని గారిని వీళ్ళని అరెస్ట్ చేసి హింసించేసి బతికుండగానే చంపేయాలనేది అది అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద వస్తుంది. ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంత సమర్థంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా చేస్తే మీరు ప్రజలకి ఏం భద్రత ఇస్తారు? క్రైస్తవులకి ఏం భద్రత ఇస్తారు? మీరు ముస్లింలకి ఏం భద్రత ఇవ్వగలుగుతారు? హైందువులకి ఏం భద్రత ఇవ్వగలుగుతారు? ఈరోజు హైందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా చాలా కలవరంతో ఉన్నారు. ఒకవైపు మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ మతోన్మాదులతో చేరి ఒకవైపు మత ప్రచారం చేస్తూ బలవంతంగా క్రైస్తవుల్ని హిందువులుగా మత మార్పులు చేయడానికి భయభ్రాంతులు గురి చేసి, చర్చిలు కూల్చేసి, ఈ విధంగా ఒకవైపు చూస్తే మత ఉన్మాదాన్ని, కులోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఒకవైపు చూస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీల మీద దాడులు చేయించడం, ఐటీ దాడులు చేయించడం. ఈ మోడీ ఎవరండి? ఆ మోడీకి సంబంధం ఏంటి? ఈ ప్రాంతీయ పార్టీలకు అధికారం లేదా? ఏ కేంద్రం నుంచి ఈడీ అధికారులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి?
అందరి విషయంలో మేము అడుగుతున్నాం ఈరోజు ఒక భారతీయుడిగా. మా ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వా? కేంద్రం చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయారా? కేంద్రం పెత్తనాలేంటి? ఆ మోడీ పెత్తనాలేంటి? కేంద్ర ప్రభుత్వం అది అదుగుల గవర్నమెంటే కదా. 240 ఈ మద్దతు మీరిచ్చిన సీట్లు నితీష్ కుమార్ గారు ఇచ్చిన దాంతో ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి ఎవరిని మీరే నుంచోబెట్టింది. మీరు నుంచోబెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీ వల్ల తెలుగుదేశం పార్టీలో కొంతమంది చచ్చిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతారు, కొట్టు చచ్చిపోతారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏంటంటే మీకోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలు, ఎందుకంటే కొడాల నాని గారు అని మరి అంత లుక్అవుట్ నోటీసు ఇచ్చి ఆయన ఒక నేరస్తుడి కింద ఆరోగ్యం బాగోపోయినా ఆయన్ని బతికుండగానే హింసించేసేస్తుంటే ఏదన్నా జరగడం జరుగుద్ది. మానసిక ఆందోళన కలవరం, మీరు అరచేస్తారు, ఆడికి వెళ్తారు, సరైన బెడ్ కూడా ఉండదు, సరైన భోజనం ఉండదు, బట్టలు ఉండవు, స్నానం చేయటానికి ఉండదు, ఆ వసతులు కల్పించరు. ఒక ఉగ్రవాదుల్లాగా మీరు ఆ రంగ పెడుతున్నారు కదా. మిమ్మల్ని పెట్టించారంటే అది నరేంద్ర మోడీ గారు పుణ్యవాది, నరేంద్ర మోడీ గారు పుణ్యమే. మీరు కక్ష సాధింపు చర్యలు ఏంటండి? పెద్ద మనసు చేసుకొని క్షమించండి చంద్రబాబు నాయుడు గారు, క్షమించండి పెద్ద మనసు చేసుకొని. లోకేష్ గారేమో ఆయన నరేంద్ర మోడీ లోకేష్ గారికి ఆహ్వానం పంపుతాడు, ఫ్యామిలీతో పాటు రమ్మంటాడు, భోజనం చేసి వెళ్ళి అంటాడు. మీరు చక్కగా హ్యాపీగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అందరినీ చంపేసేయండి, మళ్ళీ నన్ను ప్రధానమంత్రినిగా చేసేయండి. నేను కాదు రేపు సెప్టెంబర్ 17వ తారీఖు 70 సంవత్సరాలు నిండిపోతే నా ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, అమిత్ షా వస్తాడు. ఇక అప్పుడు ఇప్పుడు వరకు అడుగుల్ని నరికేసి కొండలను తవ్వేసి అదానికి ఇచ్చేసేసి కొంతమంది జనాభాని నియంత్రణ చేసి ఈ దేశాన్ని హిందువులకు మాత్రమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మార్చి మణిధర్మ శాసనం తీసుకొచ్చి కాషాయ వస్త్రాలు ఇచ్చి అందరికీ యూనివర్సల్ సివిల్ కోడ్ మొత్తం కూడా ఒకే దేవుడు ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే భాష ఉండాలి. ఆ విధంగా నాకంటే సమర్థవంతంగా పనిచేయగలిగినటువంటి ఆ యొక్క అమిత్ షా చేతిలోకి మనం పెట్టాలి. కాబట్టి భవిష్యత్తు చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ లోపు కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరిని భయభ్రాంతులు గురి చేసేయండి. వాళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అయిపోవాలి భయపడిపోయి. వీళ్ళేం జాయిన్ అవ్వరండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి జాయిన్ అయ్యాడు, జాయిన్ అంటే నేను భయస్తుడు, భయపడ్డాడు. ఎక్కడ ఈడీకి దాడి జరిపించి ఎక్కడ లోనేస్తాను భయపడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రజలు ఊరుకుంటారా? వల్లభనేని వంశీ గారికి ఏదన్నా హాని జరిగితే ప్రజలు ఊరుకుంటారా? ఏంటిది? ఇది ప్రజాప్రతినిధులుగా మీరు భద్రత కల్పించకపోతే మీ మీద ఎక్కడ నమ్ముకుంటుందండి? ప్రజలైతే చూస్తూ ఊరుకోరండి. పెద్ద మనసు చేసుకుని క్షమించేసి అరెస్టులో, అక్రమ అరెస్టులు ఏం ఆపేయండి. మీరు అందరూ నేరస్తులే, అందరూ ఆర్థిక నేరస్తులే. మీరు అలా అనుకుంటే ఎవరు కూడా మీరు ఎవరు అర్హులు కాదు. ఒక్కొక్కరికి 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు ఉన్నాయి. ప్రజలు అవినీతి పనులే, ప్రజలను కూడా లోనేసేయండి. ఒక్కొక్కడు ఓటు 1000 రూపాయలకు అమ్ముకున్నాడు, వీళ్ళని కూడా లోనేసేసేయండి. మొత్తం జైల్లో ఉంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు నేరస్తులే. యథా ప్రజా తదా రాజా. ఏంటిదండి? ఆరోగ్యం బాగోలా? క్షమాగుణం లేదా? మానవత్వం లేదా? మీకు భార్య పిల్లలు లేరా? ఇదే ప్రజాస్వామ్యం? ఇదే తెలుగుదేశం పార్టీ? ఇదే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం? ఇదే తెలుగుదేశం పార్టీ ఆత్మ అభిమానం, రోషం? ఇదే ఆ తెలుగు వారి ఆడపడుచుల్ని మీరు చూసేది? వల్లభనేని వంశీ గారు భార్య ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంది. ఆడపడుచులు కన్నీరు చూడటానికి మీ కళ్ళు ఎట్ట కనపడుతున్నాయి? ఎంత పాపం ఇది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రాయటం 130 మంది సోషల్ మీడియా మాధ్యమాల్లో యువకులు భవిష్యత్తు పాటు చేశారు. మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్. అటు నిమిషానికి ఒక లోకల్ యాప్లో న్యూస్ చూడలేకపోతున్నాం, లోకల్ న్యూస్ చూడలేకపోతున్నాం అండి.
నేను తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా నేను ఆ పార్టీలోంచి నేను బయటకు వచ్చినా ఇంతవరకు నేను దాంట్లో సభ్యత్వం కూడా తీసుకోలే. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోలే, ఆ పార్టీలో జాయిన్ అయిన అంతే. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాలు చేశాను. నా సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయినా కానీ పవర్ పాలిటిక్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానివ్వరు. మనం ఈ ఓడిపోయే పార్టీలు ఎందుకు, మనం అధికార పార్టీల్లోకి వచ్చి ప్రజలకి ఏదన్నా మనం మేలు చేద్దామనే ఉద్దేశంతో 2019లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన ఉండే. నేను ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో జాయిన్ అయ్యా, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో జాయిన్ అయ్యా. మీ పరిపాలన విధానాలన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే 2019 ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే, నేను యథార్థం మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారు మీరైనా నాకు జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా నాకు సమానం. నేను భారతీయుడిని, రాజకీయ విశ్లేషకుడిని. ఎవరిని ఎక్కించడం, ఎవరిని దించేయటం ఉండదు. ఈ సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి, మంచిగా పరిపాలించండి. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండదు, ఎల్లకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు, ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉండదు. అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఏం ఇదేనా? ఇంకా మేము ఎంతకాలం ఉంటామండి? ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు, ఇప్పుడు నాకు గ్యారెంటీ ఉందా? 30 సంవత్సరాలకు వృద్ధాప్యం అవుతుంది, 50 సంవత్సరాలు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లో చేస్తున్నారు, ఈ కల్తీ ఫుడ్ వల్ల చుట్టూ చచ్చిపోతున్నారు. మీకు 75 ఏళ్ళు వచ్చినాయి. ఎంతకాలం ఉంటారండి? 100 సంవత్సరాలు ఉంటారా? ఎంత బతుకుని 100 సంవత్సరాలు. కరుణానిధి గారు 94, 95 సంవత్సరాలు బతికారు. మీకు దీర్ఘాయుష్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి, కరుణానిధి గారిలో 94, 95 సంవత్సరాలు బతకాలి, ఈ దేశానికి మంచి సేవలు అందించాలని మేము కోరుకుంటుంటే మీ అభిమానులుగా మీరు చేసేదేంటి? ఇట్లా చంపేస్తారా? ఆ వల్లభనేని వంశీని చంపేస్తారా హింసించి? లేదా కొడాలి గారు చంపుతారా? మాట్లాడతారండి, ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు, విమర్శిస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అది తప్పేం కాదు. మనిషిని మనిషి విమర్శించుకుంటారు, నువ్వు తిడితే మళ్ళీ తిడతారు. ఆర్థిక నేరాల గురించి తిట్టుకుంటారు. ఇదే ప్రజాస్వామ్యం. సంస్కరించుకోండి. పెద్దరికం మీకు ఒక పేరు ఉంది, చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు ఉంది మీకు. మేధావి, మంచి అడ్మినిస్ట్రేటరు. ఇప్పుడు రాజధాని నిర్మాణం గురించి అక్కడ కక్ష సాధింపు చర్యలు. నందిగాం సురేష్ గారిని హింసించేస్తున్నారు, చంపేస్తారేంటి? అంటే మీకు రాజధాని అక్కడే కావాలి నేను కోరుకుంటున్నాను. నేను కోరుకునేది అదే, అమరావతి రాజధాని కావాలని నేను కూడా కోరుకుంటున్నా. నందిగాం సురేష్ గారు ఆ ఏరియాలో భూములు అయి ఉండి అక్కడ ఉన్నారు, అది వ్యతిరేకించారని చెప్పి ఆయన హింసించడం ఏంటిది? ఇది ఈ రాష్ట్రం మీకు రాసి పెట్టారా? తెలుగుదేశం పార్టీలో దళితులు లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులు లేరా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ కాదు, మీరు తక్కువ కాదండి. ఆయన కూడా మా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసేసి తీసుకెళ్ళి ఇంటికాడ పడేస్తే ఆయన గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఆ కోడికత్తి సీను 5 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. మేము మాట్లాడుతున్నాం మీ గురించే కాదు, మాకు రోషం పోర్షన్ మేము వేయొచ్చుగా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు మీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ మీద వేయొచ్చుగా. మేము ప్రజలు, మాకు కనికరం ఉంది, మాకు అధికారం లేదు, మాకు ఇళ్ళు లేవు, డబ్బు లేదు, ఏమి లేదు, మాకు కనికరం ఉంది. ప్రజల సంపద దోచుకున్న మీకు దయా కనికరం లేదు. అరే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, ఎంపీ పదవులు ఆయన అడ్డం పెట్టుకొని ఇంత సంపాదించుకున్నాం అనే కొద్ది కూడా కృతజ్ఞత లేదు. మేమేమనిపించాం? ప్రజలుగా, ఆంధ్రులుగా, ఒక భారతీయులుగా మాకేముంది? వెనక ముందు ఆస్తి లేదు. 80 కోట్ల మంది జనులు మేము ఈరోజు ఆ దొడ్డ బియ్యం తిన్నాం, అరగన బియ్యం తిన్నాం, అరక్కర అమ్ముకున్నారా సంగతి మీకు తెలుసు. ఇంటికి నలుగురు ఉంటే 4, 5, 20 కేజీలు అమ్ముకుంటే 200 వస్తున్నాయి. వెళ్ళి టిఫిన్ చేస్తే అయిపోతున్నాయి. అట్టు 40 రూపాయలు, ఇడ్లీ 30 రూపాయలు. ఇంట్లో 4 టిఫిన్ చేస్తే అయిపోతున్నాయి ఒక రోజుకి. మీరు ఇచ్చే బియ్యం డబ్బులు మీరు ఇచ్చేది ఎవరు తినలేదు అన్న సంగతి మీకు తెలుసు. అవి అమ్ముకుంటున్నారు, అవి పాలిష్ పెడుతున్నారు, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తం వైసీపీలో మీరే ఉన్నారు. అయినా కానీ మేమైనా పట్టించుకున్నామా? ప్రజలు మేము ప్రజలే రాజులు. మేము
రాజద్రోహం కేసులు మీ మీద పెట్టాలండి. చంద్రబాబు నాయుడు గారు మీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ఎమ్మెల్యేల మీద పెట్టాలి రాజద్రోహం కేసులు. మేము రాజులు, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు, బ్రతికే హక్కు లేదు, తినే హక్కు లేదు. తినే ఆహారం మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఆవు మోసం తినకూడదు అంటారు, గుడ్డు తినకూడదు అంటారు. అరే మేము తినే ఇడ్లీ మీద పన్ను ట్యాక్స్ వేస్తున్నారు, పాప్కార్న్ ప్యాకెట్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు, రోడ్డు ట్యాక్సులు, వ్యాట్ ట్యాక్సులు. ఏదన్నా ఒక ఏసీ కొన్నా, లేదా ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ ఒక బైక్ కొన్నా, ఏది కొన్నా జిఎస్టీ కట్టాలి. లక్షకి 28-30 రూపాయలు కట్టాలి. నాటు మెషిన్లు, కోత మెషిన్లు, వీటికి కోట్ల రూపాయలు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు మీరు. ప్రపంచంలో అన్ని దేశాల్లో 60% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మన భారతదేశంలో 2% కట్టరు. మీరు మా మీద పెత్తనాలు. చెత్త మీద కూడా పన్నే, చెత్త మీద పన్నేస్తారు. దయచేసి ఆపండి. ఆపి ముందా నరేంద్ర మోడీ గారిని ఆ పదవి నుంచి దింపండి. మీకు దండం పెడతాం. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు కాళ్ళు మొక్కుతాం. మమ్మల్ని బతికించండి, మమ్మల్ని చంపబాకండి. క్రైస్తవులను చంపేస్తారా, ముస్లింలు చంపేస్తారా మీరు? మేము దేవుడికి మొరపెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము చూస్తానున్న వార్తల్లో సిగ్గు లేకుండా మరి ఆ టీవీ ఛానల్ చెబుతున్నారు. లోకేష్ గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, భోజనాన్ని పిలిచాడు. లోకేష్ గారు వాళ్ళ అబ్బాయిని ఎత్తుకున్నాడు. మేము వినేది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని తెలియదా? ఈ వైసీపీలో ఉన్నవాళ్ళు కానీ, వైసీపీలో ఉన్నవాళ్ళు కనీసం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. మా 111 సీట్లు 11 అట్టుపెట్టి 100. ఎందుకండి మీరు చెప్పుకుంటాకి? ప్రజలు పిచ్చోళ్ళేండి, గెలిపించేశారా అంటే 150 సీట్లు వచ్చేస్తాయా? 123 సీట్లు వచ్చేస్తాయా? ఏంటిది దుర్మార్గం? అమ్మఒడి, స్కాలర్షిప్లు, 40 సంవత్సరాల నిండు డబ్బులు, టైలర్స్ డబ్బులు, ఆటోలకు డబ్బులు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ఇంత ఖర్చు పెట్టి చేస్తే 11 సీట్లు వస్తాయా? మళ్ళీ మీరు చెప్పటం 2019లో మిమ్మల్ని మోసం చేశాంట సంగతి తెలుసు. మేమేమి వెనకేస్తున్నారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ మీకులాగా ఇంత ఘోరంగా చేయలేదు వాళ్ళు, మీకులాగా ఇంత హింసించలా. కంకిపాడు స్టేషన్లో చూస్తే మాకు బాధ అనిపించింది. ఊపిరాడక వాంతులయ్యి అట్లా ఉండగానే ఇంకా హింసించేస్తారా? ఏదన్నా అని జరిగితే ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కింద రాదా? బతికొండకి హింసిస్తారా? ఎక్కడుందని చట్టాల్లో? అరెస్ట్ చేస్తారు. వాళ్ళ చట్ట ప్రకారం చూసుకుంటే 1 నెల రోజులు, 2 నెలల్లో నేరం రుజువు కాకపోతే బెయిల్ మీద ఇదిలి పెట్టేస్తారు. ఏంటి చట్టాల్లో లేని తీసుకొచ్చి పెడుతున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అరాచకాలు ఉన్నాయా? ఇంత దుర్మార్గం? ఏదేమైనా మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది పథకాలు తీసుకున్నారు. మీకు బాధ్యత లేదా? అటు తెలుగుదేశం పార్టీ అప్పుడేం చేశారు? 2019లో తెలుగుదేశం కార్యకర్తలారా, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అప్పుడేం చేశారు? చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. ఆయన ఆ రోజు రోడ్ల మీద ఎందుకు రాలా? ఇప్పుడేమైనా మీరు వస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు వస్తున్నారా? మీకు ప్రజలకి ఓట్లు అమ్ముకోవాలి, డబ్బులు రావాలి, పథకాలు రావాలి, ఏం పని పాట లేకుండా వీళ్ళు బతికేయాలి ప్రజలు. వాళ్ళేమో దోసుకుని వచ్చేసి మాకు పెట్టేయాలి. ఏమిట్రా ఇది? ఏం ప్రజాస్వామ్యం? మాకు మీరు సరైన విధంగా పరిపాలించిపోయినా మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, మమ్మల్ని మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము ప్రజలు, మేము కనికరిస్తున్నాం. మీరు కనికరించుకుంటలా, చంపేసుకుంటారు మిమ్మల్ని మీరే. రోజుకి ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. లేదా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమంటారా మమ్మల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని? మీరే డొల్లాడతారా మొత్తం?
మీ రాజకీయ నాయకులు మీరు మీరు కొట్టుకొని మా అసెంబ్లీలో మీరే మాత్రం ఉండరు, ప్రజలు ఎవరు ఉండరు. ఇక మేమంతా ఖాళీ చేసి వెళ్ళిపోతాం. పంపించేయండి, డేరాలు ఇచ్చేసేయండి మాకు. డేరాలు, బోరింగ్ పంపులు ఇవ్వండి, 4 తపాళాలు, 4 స్పూన్లు ఇవ్వండి. పోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం పోతాం. వీళ్ళు ఉంటారు కులోన్మాదులు, మతోన్మాదులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డబ్బుగలు ఉంటారు. మేము దిగుమతి తరగతులు మేము బతకలేము. మాకు జీవనోపాధి చూపించలేరు, మాకు భూములు లేవు, మేము బానిసలా చూస్తారు మమ్మల్ని. మాకు ఇచ్చే ఇల్లేమో ఈ కిలీకోటి లాంటి వాళ్ళు ఇల్లు ఇస్తారు. ఆ ఇంట్లో ఉండలేము, బతకలేము. ఆ పని చేయండి మీరు. ప్రజలు కూడా ఏం అడగరు. అందభక్తి, పూజలు చేయటం ఏం ప్రభుత్వం అండి? ఆపండి, ఇక్కడి నుంచి ఆయన ఆపండి. అవిశ్వాస తీర్మానం పెట్టండి చంద్రబాబు నాయుడు గారు, మీకు దండం పెడతాం, మీకు కాళ్ళు మొక్కుతాం. ఆ మోడీని దించండి, అవిశ్వాస తీర్మానం పెట్టండి. ఆ నితీష్ కుమార్ గారితో మాట్లాడి, లేదా రాబోయే రోజుల్లో మేమే సూసైడ్ నోట్ రాస్తాం. నా బొట్టలు చాలామంది ఉన్నారు. ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర సూసైడ్ నోట్లో మొత్తం రాజేసి, చాలామంది రాజేసి ఐక్యరాజ్య సమితికి, అంతర్జాతీయ న్యాయస్థానానికి, రాష్ట్రపతి గారికి, గవర్నర్లకి, సుప్రీంకోర్టుకి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం, సమాచార హక్కు చట్ట ప్రకారంగా వేసేసి వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళిపోయి సస్తాం. మీరు బతకండి. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, టన్నుల కొద్ది బంగారంతో చచ్చిపోండి. దాని మీద పడి డొల్లాడిపోండి. దుర్మార్గులారా, ఎంత బాధ అనిపిస్తుందంటే, నేనేమన్నా ఎమ్మెల్యేకి అడుగుతానా, ఎంపీకి అడుగుతానా, లేకపోతే నాకేమన్నా ఏం ఆశించి మాట్లాడుతున్నా? నేను ఏం ఆశించి మాట్లాడుతానంటే, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎంతమంది కేసులు పెట్టారు? టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టారు, 100 వేల మీద. చాలామంది దళితులు చచ్చిపోతున్నారు. దళితులే చచ్చిపోతున్నారు ఎక్కువ ఎక్కడ చూసినా. బీసీలు బాగానే ఉన్నారు. బీసీలు దళితుల మీద దాడి చేస్తారు. హైందవులు అందరూ క్రైస్తవుల మీద దాడి చేస్తారు. క్రైస్తవులు దళితులు ఇక్కడ ఉండటానికి వీల్లేదా మీకు? మా ఓట్లతో మీకు పని లేదు, మేము ఇక్కడ ఉండకూడదు. ఏం చేయదలుచుకున్నారు మీరు? జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. అందుకని అడుగుతున్నా కదా నేను. ప్రజాశాంతి పార్టీ కొన్ని సీట్లు ఇవ్వండి. ఇండియా ప్రజాబంధు పార్టీ కొన్ని సీట్లు ఇవ్వండి. మచిలీపట్నంలో భారతీయ అభివృద్ధి పార్టీ అని, ఇండియా అభివృద్ధి పార్టీ అని పెట్టారు ఆయన షరీఫ్ గారు. ఇవ్వండి కొన్ని. ఎల్లకాలం మీరే ఎమ్మెల్యేలు మీరే ఉంటారా? సరే, మీకు ఓట్లు ఎత్తే మీరు గెలవండి. మాకు కొన్ని సీట్లు ఇవ్వండి. మీకు అసలు నాకు తెలిసి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సులు పెడితే ఇంక మాకు గత్యంతరంలాగా ఎత్తి తెలుగుదేశం లేదా వైసీపీకి ఎత్తను. ఇంక వేరే మార్గం లేదు కదా. ఒకవేళ ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకున్న చంపేస్తారు మీరు. ఇప్పుడు నా పోటాడు ఎవడన్నా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు అనుకోండి, ఆయన చంపేయటం వల్ల, లేకపోతే ఆయన బెదిరించేసి 1000 కోట్లు ఎత్తావరా నువ్వు మా పార్టీలోకి వచ్చేసి తీసుకెళ్ళిపోవటం. ఇప్పుడు 2019లో రాపాక వరప్రసాద్ గారిని ఎంత హింసించారు పవన్ కళ్యాణ్ గారు? ఒక ఎస్సీ క్యాండిడేట్ గెలవగా ఒక ఎస్సీ క్యాండిడేట్ రాపాక వరప్రసాద్ గారు పార్టీ పెట్టినాక ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఆయన కనీసం సభలో పిలవల, దళితుడని, ఎస్సీ అని పిలవల. ఏమయ్యాడు? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవనవరో, గెలిచిన వాళ్ళని రానవరో. అందుట్లో మీకు దళితులన్నా క్రైస్తవులన్నా చాలా చిన్నచూపు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ రెడ్డి గారు మీకు చిన్నచూపు. సరే, మీ మమ్మల్ని ఎంత చిన్నచూపు చూసినా మిమ్మల్ని క్షమిస్తున్నాక పరిపాలించండి. సంవత్సరం అయింది. ఇంకా సూపర్ 6 పథకాలు, 50 సంవత్సరాలు నిన్నోళ్ళకి 50,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వండి. ఆ బస్సులు లేవు, ఉచిత బస్సులు అన్నారు, అవి లేవు. ఏమైనా ఏం అమలు పరుస్తున్నారు? ఎవరైనా ప్రజలు ఏమన్నా అడుగుతున్నారా? ఎవరు అడగట్లేదుగా.
ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారు. చంపేస్తే ఎంతమంది చంపుకుంటూ పోతారు? అదే నా పరిష్కారం. చంపుకుంటూ పోతే సరిపోద్దా? హింసి కక్ష సాధింప. వల్లభనేని వంశీ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు. చంపేసేసుకుంటామేనా? రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇదిలి పెడతారు వాళ్ళు? ఎల్లకాలం మీరే ఉంటారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీజేపీ ఉంటుందా? ప్రజలు చూస్తూ ఉండాలి. దయచేసి నేను ఒక భారతీయుడిగా, ఒక యేసుక్రీస్తు శిష్యుడిగా చెబుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఆర్ఎస్ఎస్ సోదరులారా, దయచేసి కనికరం చూపించండి. కనికరం చూపించండి. మీ బతుకు మీరు బతకండి అయ్యా. మీ మీ క్రైస్తవులు హిందువులుగా మారరు, ఎట్టి పరిస్థితుల్లో మారరు. ఎందుకు మారుతారు? గర్భపాస ఎందుకు తీసుకుంటారు? మీరు మీటింగ్ ఒక్కొక్కళ్ళ ఒక చర్చి మీద నిఘా పెట్టేశారు. బలవంతంగా మీరు హిందూ మతంలోకి వచ్చేయండి అన్నారు. వచ్చేవాళ్ళు వస్తారు, జాయిన్ చేసుకోండి, మేము కాదంటలా. చాలామంది నకిలీ వాళ్ళు ఉన్నారు, ఆశపడి వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళకి ప్రలోభాలు పెట్టి, ఆశలు పెట్టి తీసుకెళ్ళండి. ఎందుకంటే బైబిల్ యేసుప్రభువు చెప్పాడు, ఎంతోమంది విశ్వాస భ్రష్టులు అవుతారు. పరలోక రాజ్యం అంటే అవగాహన ఉండదు. చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తాడో ఎవడో తెలుసు అనుకుంటారు. మనోనేత్రం గుడ్డితో అవుద్ది. ఇదే శాస్త్రం అనుకుంటారు. ఈ భూమి మీద ఈ జీవితమే శాస్త్రం అనుకుంటారు. అనుకున్నవాడికి మీకు ఓకే, ఇదే శాస్త్రం ఎట్టగా ఉండండి. ఏదో రోజు మరణం వస్తుంది, చచ్చిపోయినాక తెలుసుద్ది. నువ్వు వెళ్తే పరలోకమా లేదా నరకమా, రెండే ప్లేసులు ఉంటాయి. మాకు తెలుసు యేసుప్రభు నిజమైన దేవుడు, ఇంకో దేవుడు లేడని. ఆయన నమ్ముకుంటేనే పరలోకం అని తెలుసు. మీకెందుకు రోషం పౌరుషం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడా? ఇది కొడాలి నాని గారు హిందూ దేవుడిని విమర్శించాడా? మీరు అనలేదా? ఏ 3 మేకులు పిక్కున్నాడు యేసుక్రీస్తు దేవుడు ఎట్టయ్యాడు, రోమా సైనికులు పుట్టాడు అని. ఎందుకు వచ్చింది గోడండి? వాళ్ళు మారరు. పార్టీలు వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఉండి, టన్నుల కొద్ది బంగారం ఉంది. ఏం చేసేవాళ్ళు తెలియట్లే. వాళ్ళు అనిపించచ్చేది లేదు, ఒంటి మీద వేసుకుంటా కూడా లేదు. ఒక ఉంగరం పెట్టుకోరు, ఒక మెడలో చైన్ కూడా వేసుకోరు. ఆ ఏళ్ళు బేరువాళ్ళు పెట్టుకుని చూసుకుంటామే. అనిపించచ్చేది ఏమి ఉండదు. తెల్లవాళ్ళు వాగుడు అసలు పిల్లలు తిట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, ఒకనోటి చంపుకుంటారు. ఇదే పరిపాలన అంటే. ఒకనోటి చంపుకుంటాం, కేసులు పెట్టుకుంటాం, ఇదేనా పరిపాలన అంటే? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఒక శాంతి సందేశం రాజ్యాంగబద్ధంగా మానవత్వంతో మనుషుల ఏకంగా తెలియపరుస్తూ ఈ అక్రమ కేసులు ఆపేయండి. లుకౌట్ నోటీసులు ఎవరికి ఇస్తారండి? వాళ్ళు నేరస్తులా, ఉగ్రవాదులా? ఏంటిది ఇది? లుకౌట్ నోటీసులు ఇటువంటి మీ చట్టం మీ చేతిలో తీసుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారా? చట్టాన్ని మీరు గౌరవించట్లా, ఎవరు గౌరవించట్లా. ప్రజలు విసిగిపోయారండి. బీజేపీ, టీడీపీ కొద్ది గొప్ప చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెస్ట్, 1000 రెట్లు బెస్ట్ మీకంటే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీకంటే 1000 రెట్లు బెస్ట్. ప్రజలు తృప్తి కలిగి ఉన్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలు అభినందిస్తున్నారు. మిమ్మల్ని శాపాలు పెడుతున్నారు. మీకు మారండి, ఇక్కడి నుంచైనా మారండి. ఎందుకు జనాల్ని రెచ్చగొడతాం? అమ్మ అన్నం పెట్టదు, అడుగు తిన్నవుదని వాళ్ళు నవరత్నాలు పథకాలతో ప్రజల్ని చాలా అద్భుతంగా పరిపాలించారు. ఆ రుచిగండ ప్యాలెసు దాని గురించి కూడా నేను ఖండించినాడే కదా. ఆయన ఇల్లు కింద మార్చుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుగా మార్చుకోలేదు కదా, టూరిజం ప్లేసే కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నారా? ఉంటే మరి నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. 16 నెలలు జైలు శిక్ష చేయలేదా? పట్టుమని 2 నెలలు కూడా లేరు. కేంద్రంకి వెళ్ళిపోయారు మీరు. చంద్రబాబు నాయుడు గారు పంపించేశారు, ఆ పవన్ కళ్యాణ్ పంపించేశారు. వెళ్ళి కాలబేరకు వెళ్ళారు. అక్కడ వెళ్ళి ప్రాంతీయ పార్టీని, ఒక తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి మోడీ కాళ్ళకే కడపడి తాకట్టు పెట్టి చేశారు. పట్టుమని 2 నెలలు లేపారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు జైల్లో.
ఇదంతా పాపం అండి. ఆ పాపం శాపం మీకు మీ కుటుంబాలు తగులుతుంది ఏదనుకుంటున్నారు. ఈరోజు నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఖండిస్తాం, అభినందిస్తాం. మీలో కూడా మంచి చెడులు ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి చెడులు ఉండే. కానీ మీ 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 పాపం పండిపోయింది, పరిపక్వం అయిపోయింది. ప్రజలు శపించేస్తున్నారు. మీరు ప్రజలు మంచిగా పరిపాలించకపోగా దాచుకొని మళ్ళీ కక్ష సాధింపు చర్యల. మీకేమంటే పర్సనల్ చూసుకోండి, రోడ్ల మీద రాబాంటే పర్సనల్ చూసుకోండి. మీడియాను కూడా పెట్టేసుకొని మేము చూస్తూ ఉండాలి. మీరు అధికారంలోకి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసేయటాలు, వీళ్ళు వస్తేనే మిమ్మల్ని అరెస్ట్ చేయటాలు. ఇదేనా మీ పరిపాలన? ఇక అసెంబ్లీలో మా గురించి మాట్లాడరా? ప్రజల గురించి? దుర్మార్గులారా, దుష్టులారా, అన్యాయస్తులారా, అక్రమకారులారా, మోసగాళ్ళారా, దేశద్రోహులారా, ఈ ప్రజలు ఏడుపు కొట్టదా మీకు? చూస్తూ ఉండండి. నరేంద్ర మోడీ ఎవరిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసేస్తారా? ఇదేనా మీకు? పని లేదు. రాజ్యాంగం లేదు, పోలీసు వాళ్ళు లేవు, సెక్షన్లు లేవు, ఆర్టికల్స్ లేవు, ఏమీ లేవు. ఇక ఒకే పోలీసు వాళ్ళు జనాలు చంపుకుంటూ వచ్చేస్తున్నారు, భయభ్రాంతులు గురి చేసేస్తున్నారు. బండి మీద ఫ్రీగా తిరగడం లేదు, మధ్యలో ఆపేస్తారు. అదే మా మామకి ట్యాబ్లెట్ తీసుకెళ్తానంటే ట్యాబ్లెట్ తీసుకెళ్ళే లోపు చచ్చిపోద్దామని అంటే సత్తే సావనవే. బండి ఆపు నువ్వు. ఇన్సూరెన్స్ ఉందా? పొల్యూషన్ ఉందా? ఏది లైసెన్స్ అంటావు? ఈ లోపు చచ్చిపోతారు. ఎంతమందిని చంపేస్తున్నారు? పోలీసు వాళ్ళు చంపేస్తున్నారు, నాయకులు మీరు చంపేస్తున్నారు, ఆ డాక్టర్లు చంపేస్తున్నారు, ఈ ఉద్యోగస్తులు చంపేస్తున్నారు. ఏంటిది ఇది? ప్రజలారా సావండి. నీకు మీ ప్రజ యథారాజ తథా ప్రజ. బలత్కారులు పెరిగిపోయారు, అక్రమకారులు పెరిగిపోయారు, మోసగాళ్ళు పెరిగిపోయారు, అక్రమం విస్తరించిపోయింది. ఇక ప్రేమే లేదురా బాబు. బతకండి. మేము మా బొట్టోళ్ళు మేము మాట్లాడి ఇలాగే ఉంటాం. మీరు చేయాల్సింది మీరు చేయండి. అక్రమంగా వడ్డీ వ్యాపారాలు చేయండి. ఎన్ని అక్రమ వ్యాపారాలు చేయండి. పాపంతో మూట కట్టుకోండి. కులం కావాలి, కులం పెట్టుకోండి, చక్కగా ఊళ్ళో పెట్టుకోండి. కులం, మతం, అక్రమ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు చేయండి. క్రైస్తవులు హింసించండి, ముస్లింలు ఉగ్రవాదులు అనండి, దాచుకోండి. మీకు మాత్రం అరిసి చచ్చిపోతారు. పెద్ద భయంకర రోగాలు వచ్చేసి, క్యాన్సర్ వచ్చేసి. నేనేది మామూలుగా మాట్లాడుతున్నా, దేవుని కృపతో మాట్లాడుతున్నా. పాల్గారేమో ఆయన ఆశీర్వదించే పని, శాంతి. ఇప్పుడు నేను ఏలియా గారిలాగా నేను అంతే. ఏలియా గారు ఎట్టాగైతే అబద్ధ బోధకుల్ని ఏ విధంగా అయితే పంపించాడో అదే పని మీద ఉన్నా. నాకు అప్పచెప్పిన పని అది. ఏలియా గారికి అప్పచెప్పిన పని, మోషేకి అప్పగించిన పని. మోషే 24 లక్షల మంది ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించి పాలిస్తేనే తీసుకెళ్ళాడు. ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు, పరో ఇట్లా హింసించిన వాళ్ళు ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. అట్లాగే ఇప్పుడు క్రైస్తవుల్ని, ఈ ముస్లింల్ని నువ్వు హింసించాలనుకో, ఈ జనసముద్రంలో కరోనా కంటే భయంకరమైన తెగుళ్ళతో చచ్చిపోతారు. మొత్తం కూడా లక్షల మంది చచ్చిపోతారు. ఇది నా శాపం. యేసుక్రీస్తు నావలు చెబుతున్నాయని. నేనేమైనా ఏదైనా పార్టీకి వచ్చానా? ఏం పార్టీ? ఎంపీ టికెట్లు అడిగానా? నేను ఆశించేవాడినా? నా బొట్టు ఎవడన్నా కొనగలరా మీరు? బతికితే యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మనిషిలాగా బతకాలి. ఇట్లా బతకాలి అనుకోలేదు. బతికితే అంబేద్కర్ గారిలా బతుకు, లేకపోతే యేసు ప్రభులాగా బతుకు. ఇంకా వేరే ఈ ఎవరిని ఆదర్శం తీసుకుంటే ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలోకి ఎవరు లేరు. ప్రపంచంలో ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బతికితే అట్టాగా బతకాలి. ఒకే ఒక దేవుడు యేసు ప్రభు. బతికితే అలాగే బతకాలి. ఈ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు మీరందరూ కూడా భారత రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా బతకండి. మీ ఇష్టం. మీరు ఈ సావర్కర్ దేవుడు అంటే పోనీ ఆయన అనుసరించండి, పర్వాలే. కానీ మీరు నమ్మిన వాళ్ళనే బలవంతంగా మీ క్రైస్తవుల్ని ఈ హిందువులు చేస్తా ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. హిందుత్వ, సనాతన, మోడీ, డబుల్ ఇంజిన్ సర్కారు, ఈవీఎంలు, ఆపరేషన్ కాగారు, పహల్గామ్ ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైకు, పౌరసత్వ సవరణ బిల్లు, 1 నేషన్ 1 ఎలక్షన్. జనాలు చూస్తూ ఊరుకుంటారా? ఒక్కసారి సివిల్ వార్ వస్తుంది, రోడ్ల మీదకి జనాలు వచ్చేస్తారు. మిలిటరీ, పోలీసు వాళ్ళు ఎందుకు పనికిరారు మీరు? ఇదే నేను చెప్పదలుచుకుంది. ఇది అందరూ మారాల్సిందే, సంస్కరించుకోవాల్సిందే.
దిద్దుబాటు చేసుకోవాల్సిందే. పరిష్కారం ఎత్తకండి. ఏంటిది అశాంతి, అసమాధానం, శాంతి పద్ధతులు లేవు. మీ వల్ల మేము కొట్టు సావాలా? హైందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టు సావాలా? హైందువుల గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇప్పించమని అడగండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళతో మాకు గొడవ ఉండదు. మేము వాళ్ళ గుడికి వెళ్ళాం, వాళ్ళు మా చర్చికి రారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ డబ్బులు మాకెందుకు ఇచ్చారు? మా దొంగ పాస్టర్లకి, గాలినా కొడుకులకి, గాలి కొడుకులకి పాస్టర్లు గౌరవేతనం ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వటం నేరం. వాళ్ళకి క్షమాపణ చెప్పండి. హైందవులకి క్షమాపణ చెప్పండి. తిరుపతికి వచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వడమన్నాడు వాళ్ళకి, ఈ దొంగలకి వెళ్ళకి. అరే అబద్ధ పోతుకులారా, గాలినా కొడకలారా, సిగ్గులేదురా జోడలారా, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేయండి వాళ్ళకి. ఇచ్చినా కొడకలారా. హైందువుల గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి. ముస్లింలకు ఉంది, క్రైస్తవులకు ఉంది. ఇక్కడతో కూడా ఆగిపోద్ది, ప్రశాంతంగా ఉంటుంది. మత కల్లోలాలు ఉండదు ఇక. ఇదండి చంద్రబాబు నాయుడు గారు. మీరంటే నాకు అభిమానం. చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా అభిమానం. మీరు మంచిగా పరిపాలిస్తే చూడాలండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు అధికారంలో ఉన్నారు, మళ్ళీ మీరే రావాలని ప్రజలు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారు? మీరు అన్ని ఇవ్వగలరా? ఎవరో మారుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తారు. మేమేం చెబుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వస్తే ఇటువంటి కక్ష దింపు చర్యలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ మీద చూపించొద్దు. వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పని మీరు చేయొద్దని నేను కామెంట్లు కూడా పెట్టా. జగన్మోహన్ రెడ్డి గారు మీరికేమైందండి? ఎంతో కొంత నిజమైన దేవుడిని తెలుసుకున్నారు కదా, సగమనా తెలుసుకున్నారు, పూర్తిగా కాకపోయినా. మేము అధికారంలో రాని సప్త సముద్రాలను లాక్కొత్తా, బట్టలు తీసి నుంచో పెడతా. ఏంటిదండి అది? ఏంటిది ఇది? మీరేమి తెలుగుదేశం కార్యకర్తల్ని, ప్రజల్ని, నాయకుల్ని నుంచో పెడితే ప్రజలకేం మాకేం కడుపు నిండదు. ఇవన్నీ మానుకోండి. ఫ్యాక్షన్ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు మానుకోండి దయచేసి చెబుతున్నా. ప్రజలే మిమ్మల్ని సరి చేసేది. ప్రజాస్వామ్య దేశం ఇది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు, రాజులు. రాజద్రోహం చేయపోకండి. రాజులు మేము. మిమ్మల్ని మేము ప్రజాప్రతినిధులుగా మా పక్షంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడని చెప్పి మేము పంపిస్తున్నాం. మేమందరం రాట కుదరదుగా. 6 కోట్ల మంది మేము అసెంబ్లీకి వస్తామా? మా సమస్యల గురించి, మా గురించి మీరు మాట్లాడని చెప్పి అసెంబ్లీకి పంపిస్తే మీరు అక్కడ అవి మాట్లాడకుండా మీరు ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ ఏంటిది ఇది? మీరు నాయకులు కాదు, మీరు ప్రజాప్రతినిధులు. మేము మిమ్మల్ని రిప్రజెంట్లుగా మంచిగా పరిపాలించండి. మేము పన్నులు కడుతున్నాం. ఈ పన్నుల డబ్బులతో మమ్మల్ని అందరూ మంచిగా పరిపాలించండి అని చెప్పి పెత్తనం మీకు ఇస్తే, పేరుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటే గుండి చేసినట్టు చేస్తారా? ఇదండి మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలారా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, క్రైస్తవులారా, ముస్లింలారా, హిందువులారా, ఆర్ఎస్ఎస్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను మీ వాడిగా అందరి వాడికి చెబుతున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఉపయోగపడే. మీరు విమర్శించి నన్ను నా మీద విమర్శించే అవకాశం నా యొక్క మెసేజ్లో ఉండనే ఉండదు. ఎందుకంటే నేను నా సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నా, ప్రభుని యేసుక్రీస్తు జ్ఞానంతో మాట్లాడుతున్నా. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను ఎవరిని మెప్పులు కోరుకునేవాడు కాదు. అందుకని యథార్థవాది లోక విరోధం అన్నట్టు అన్ని పార్టీలో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరిలో కూడా నాకు మిత్రులు ఉన్నారు, శత్రులు ఉన్నారు. సత్య సంబంధులు నాకు మిత్రులు, యథార్థవంతులు, నీతిమంతులు, రాజ్యాంగబద్ధంగా బతకాలనుకునే వాళ్ళు మనుషులందరూ నాకు మిత్రులు. మనుషులు కాని వాళ్ళు శత్రువులు చాలా తక్కువ మంది ఉంటారు. నేను మనిషిని కాదని ఎవడంటాడు? ఇదండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కక్ష సాధింపు చర్యలు పాల్పడదని ప్రజలందరూ కూడా ఖండించండి. కొడాలి నాని గారు ఆరోగ్యంగా ఉండాలి, వల్లభనేని వంశీ గారు మరి రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది మంచిది కాదు, పద్ధతి కాదు, రాజ్యాంగ విరుద్ధం. విడుదల రజనీ గారిని, ఇంతమందిని కక్ష సాధింపు చర్యలు పాల్పడమండి. జనాలు రోడ్డు మీదకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుండెల్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కలవరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగానే పథకాలు ఇచ్చారు. అన్నగా, తండ్రిగా, మావయ్యగా, ఒక కుటుంబ పెద్దగా మంచి పేరు సంపాదించాడు. పేరు ఉంది. మీరు అరెస్ట్ చేస్తే జనాలు చూస్తూ ఊరుకోరు. ఇవన్నీ మానుకోండి.
ఇది మంచి పద్ధతి కాదు. జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని రోడ్ల మీదకి వచ్చేస్తారు. వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసినప్పుడు మొత్తం యాజిటేషన్ జరగల, ఆస్తి నష్టం ఎంత నష్టం జరిగింది. అటువంటి పరిస్థితులు రానే బాగుండే. ప్రజల కోసం చేసేవాళ్ళు ప్రజల కోసం చేయనివ్వండి. ఇదండి శాంతి భద్రతలకి మీరే భంగం కలిగించుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా బతకనివ్వండి. ప్రజలకు తినడానికి లేదు, ఉండటానికి లేదు. చాలా కలవరతో ఉన్నారు. చాలామంది మీ పేరు చెప్పుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. కొంతమంది స్లో పాయిజన్ అన్నమాట, పూట తింటూ పూట తినకుండా చచ్చిపోతున్నారు. ఆ పాపం శాపం మీకు మీ కుటుంబాలకు తగిలి మీరు పోతారు. బతికుండగానే మీరు నరకం అనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి కానీ దేవుడికి కానీ ప్రజలకు కానీ మీరు విరోధంగా రాక్షస పరిపాలన అందించారా, మీరు మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతే భయంకరమైనటువంటి సావులు చేస్తారు. 2019లో ఎటువంటి కరోనాతో ఎంతమంది పొక్లేర్లో తీసుకెళ్లి గోతులు ఒకేసారి పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతకంటే అతి భయంకరమైన కరోనా దేవుడు పంపించబోతున్నాడు. భయపడి మారిపోతే ఆగిపోద్ది తెగులు, లేదంటే వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందంట కరోనా. చాలామందికి ఉందంట మచిలీపట్నంలో. చూడండి, ఈ కరోనా ఇంకా వికృత రూపం దాల్చి అది ఎటువంటి రూపంలోకి వస్తుందో తెలియదు. చిటుకు లక్షల మంది చచ్చిపోతారు. ఇదండి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, భారతదేశ శాంతి వర్ధిల్లాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతి వర్ధిల్లాలి, క్రిస్టియన్ ముస్లిం హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వ యంత్రాంగం భారత రాజ్యాంగబద్ధంగా నీతిగా నిజాయితీగా పరిపాలించాలి. అవినీతి అధికారులందరి కుటుంబాల్లో వాళ్ళ యొక్క భార్యలు విధవరాళ్ళు అగుదురుగాక, వాళ్ళు పిల్లలు అనాథలు అగుదురుగాక, వాళ్ళకి తెగుళ్ళు వచ్చి మంచాలు పట్టుదురుగాక. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాజ్యాంగబద్ధంగా యథార్థంగా పరిపాలించండి. కొట్టే అధికారం మీకు ఇవ్వలా, ప్రజలను కొట్టే అధికారం మీకు ఇవ్వలా. మీరు ప్రజల్ని అకారణంగా కొట్టారంటే మీ చేతులు పడిపోతాయి, మీకు నోరు పడిపోతాయి, మీ కళ్ళు పోతాయి. ఎంత బాధ! మన కొడుకుని కొట్టుకుంటామా, మన కూతుర్ని కొట్టుకుంటామా, చంపుకుంటామా? అరే రే ఏం బతుకులండి. అందరూ కూడా కలిసి రాజ్యాంగబద్ధమైన పరిపాలన కోరుకుందాం. ప్రజలారా, మనుషులారా ఏకం కండి, మనుషులారా ఏకం కండి. ఇక నేను ఇంతకీ మీకు చెప్పేదేమీ లేదు.